ఇంగ్లీష్లో రాయడం ఇంత పెద్ద ట్వీట్. దీంట్లో ఏంటి అంశం, సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు, ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ పిలిచింది. దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఇక నువ్వు నేను ఛాలెంజ్ చేసుకున్నాను. ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరు చెప్తారు వాళ్ళు. ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు ఎక్కున్నావు అన్నాడంట. అదో పెద్ద పసారు పట్టుకుంది. ఈ మహేష్ బాబు అని చెప్పిన కానీ ఒక్కడి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్లో ఛాలెంజ్ ఏంటంటే ఒక్కడి సినిమాలో మహేష్ బాబు అంతా కబడ్డీ ఆడతాడు కదా, అట్లాంటి రా నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు మన ఇద్దరం కలిసి చాలా తాడోపేడో తెచ్చుకున్నాను రమ్మంటుంది. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా, ఇక మన ఇద్దరం ఎన్ని ఈ ఊకే ఏసీబీలు ఈ కోర్టులు ఇవన్నీ కచేరీలు ఎందుకు? ఆల్రెడీ రాష్ట్రం అప్లపాలైపోయినా కూడా ఈ కేసులన్నీ బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం.